ఇప్పుడు అద్వైతం గురించి నేను చెప్తున్నాను కదండి. శంకర్ భగవత్పాదులు వారు మన భారతదేశం అంతా రకరకాల శక్తి పీఠాలను పెట్టి అన్నీ స్థాపించి అక్కడ పూజలు ఇవన్నీ చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారంటారు. అలాగే మన భగవాన్ రమణ మహర్షి వారు వీరు అద్వైత అని చెప్పారు. కానీ ఇక్కడ పూజలు కానీ వ్రతాలు కానీ ఏదీ లేదు. అంటే ఏంటి ఒకటే అద్వైత సిద్ధాంతం, ఆయనేమో పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా పెడుతూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు, అద్వైతాన్ని మనకు అందించినట్టుగా వారి గురించి చెప్తారు. శంకర్ల గురించి ఆదిశంకరాచార్యుల వారు. అలాగే రమణ మహర్షి గారి గురించి చెప్తారు. శంకరాచార్యులు ఫస్ట్ థింగ్ అద్వైతం ఉపనిషత్తుల్లోది, దానికి ప్రాచుర్యం ఆయన శంకరాచార్యులు రాసినటువంటి భాష్యం, ఉపనిషత్తులకి భాష్యం, బ్రహ్మసూత్రాలకి, గీతకి ఆయన చాలా డీటెయిల్డ్ కామెంటరీ రాయడం వల్ల చాలా అద్వైత సిద్ధాంతం. ఒక అద్వైతంలో కూడా చాలా రకాలు ఉన్నాయండి. కాశ్మీర్ శైవిజం అని అవని ఇదని చాలా ఉన్నాయి. కానీ నేను తెలుసుకున్నది ఏంటంటే మా శ్రీనివాసరావు మా గురువు గారు ఆయన చెప్పిన ప్రకారం ఈ శంకర అద్వైతం మటుకి పెర్ఫెక్ట్. మిగతావన్నీ కూడా ఒక సహాయకరం అవ్వచ్చు, కానీ చాలా వైడ్లీ యాక్సెప్టెడ్ ఇది శంకరాచార్యులు ఇచ్చినటువంటి వివరణ. అంటే ఆయన ఈ ప్రత్యేకంగా ఒక అద్వైతాన్ని చేయలేదు, ఆయన ఇచ్చిన వివరణ. అది ఏమైందంటే అది ఇప్పుడు ఎనిమిదో శతాబ్దం, ఇప్పుడు 1500 ఏళ్ళు 1600 ఏళ్ళు అయిపోయింది. ఆయన ఇచ్చారు. ఆయన శంకరాచార్యులు చాలా, ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు కదా, శంకరాచార్యులు ఇప్పుడు చెప్పిన అద్వైతం ఉన్నా కూడా ప్రజల్లో అందరూ 100% అద్వైతానికి అందుకునే రెడీగా లేరు కదా. అనేక స్థాయిలు వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళని ఏ స్థాయిలో ఎలా తీసుకెళ్లాలో చేయాలో దానికోసం ఆయన ఒక మఠాలు స్థాపించి వాళ్ళని ఇలా చేయమన్నారు. ఎందుకంటే అట్లీస్ట్ ముందు బేసిక్గా ఎందుకంటే బౌద్ధం అప్పుడు వేరే మతంలోకి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి బౌద్ధ మతానికి దానికి నుంచి వీళ్ళని తీసుకొచ్చి మరి పామరజనం అందరూ అద్వైతం ఇది కదా, అంచేత ఇవి స్థాపించి వాటి నుంచి ఆ బౌద్ధం నుంచి ఇటు మళ్లించడానికి ఇవన్నీ పెట్టారు. సో ఆయన స్తోత్రాలు ఏం చేసినా ఏవి చేసినా ఆయన ఈ సిద్ధాంతం గురించి మళ్ళీ కాదు, ఆ ఏ స్థాయిలో కావాల్సిన వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి సహాయకారిగా కొన్ని అరేంజ్మెంట్ చేశాడు. దాన్ని ఖండించడం ఎక్కడ ఏం జరగలేదు. అయితే అది ఏమైపోయింది, సంస్కృతంలో రాశాడు ఆయన. సంస్కృతం తెలిసిన వాళ్ళే చదవాలి. అలాగే చాలా మన గతంలో అనుకున్నట్టు అది ఏమైపోయిందంటే అది ఒక చోట అలా అది కూడా ప్రాబబ్లీ పరమాత్మ యొక్క ఇదే అనుకోండి. కానీ రమణ మహర్షి ఎందుకో దగ్గరికి వచ్చాడు కాయిందని ఆయన గొప్ప ఇది మేలు ప్రజలు అంటే ఏంటంటే ప్రాబబ్లీ అదో పర్పస్ అయ్యి ఉండొచ్చు ఆయనది. ఆయన మొత్తం ఈ ఉపనిషత్తులో వాళ్ళ సారాన్ని చాలామందికి పామరజులను కూడా అర్థమయ్యేలాగా ఒక చిన్న సంగ్రహించి ఒక విషయాన్ని తీసుకొచ్చాడు. ఆ విషయం మనకి మిగతా ఎక్కడ కనపడదు. అది అంటే ఉపనిషత్తులు ఈ అద్వైతం చదివి వాటిని ఆచరణలో పెట్టిన సాధన చేసుకుని వచ్చే పొందే ఏమిటి ఫలితం ఉందో అది ఏదైనా స్వరూపం గుర్తించడమే కదండి. స్వరూపాన్ని గుర్తించకుండా అంత మార్గం ఇక్కడ ఈయన మీకు ఇగో అబ్బాయి ఎవరా ఇది స్వరూపం గురించి నువ్వెవరో తెలుసుకో, ఇది స్వరూపం గుర్తించు అది అని అది గొప్ప, చాలా గొప్ప. ఎందుకంటే అది అన్ని శతాబ్దాల పాటు అలా మరుగుండిపోయింది కామన్. కానీ దీనివల్ల మనం అనుకుంటాం మనకి భారతదేశంలో ఉన్నవాడే చాలా తక్కువ మంది నన్ను అడిగితే గ్రహించారు రమణ మహర్షి. ఇప్పుడే రమణ మహర్షికి వచ్చి అక్కడ ఆ గోవుని లేకపోతే ఇంకోటి ఏదో అభిషేకం ఈ గుళ్ళు అభిషేకం ఆయన అంటే తప్ప అసలు ఆయన చాలా తక్కువ మంది. అది కూడా మనం తప్పు పట్టలేదు. అది 250 దేశాలు, నాకు ఆశ్చర్యం వేసింది. 250 దేశాల్లో సత్సంగాలు అంటే మళ్ళీ ఈ రమణ మహర్షి యొక్క అది కూడా అక్కడ కూడా మళ్ళీ పక్కదారులు పట్టింది అనుకోండి. కానీ అద్వైత సిద్ధాంతం ప్రపంచంగా వ్యాప్తి చెందడానికి శంకరాచార్యుల కంటే కూడా రమణ మహర్షిది ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే శంకరాచార్యులు సంస్కృతం చదువుకున్న వెస్టర్న్లో జర్మన్ ఫిలాసఫర్స్ ఎవరో కొద్దిమంది వాళ్ళు సంస్కృతం చదివి తెలుసుకున్నా, కానీ ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ ఈ అద్వైతం గురించి గుర్తింపు పొంది ఇది దీంట్లో కుతూహలం కలిగించిన ఇది మటుకు భగవాన్ రమణ మహర్షి, అందులో సందేహం లేదు. చిన్న వయసులోనే బడికి కూడా వెళ్ళలేదని చెప్పిన వారికి ఇంత అద్వైత సిద్ధాంతం ఇవన్నీ ఎలాగో వచ్చినాయంటారు? అదే చెప్తున్నానండి. ఇంకొక బెత్త ప్రూఫ్ ఏమిటంటే నువ్వు శాస్త్రం చదివే పిలకబెట్టుకునే నువ్వు సంస్కృతం వెళ్ళిస్తేనే అద్వైతం అనుభవం అవుతుంది అనుకోవడానికి ఎవరికి లేదు. అది ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. అది ఆయన ఏ శాస్త్రం చదవలేదు, అంటే ఆయన చేసిన సాధన ఏమీ చేయలేదు. ఎవరు చెప్పారు? గురువు ఏమీ చేయలేదు. విచారణ జస్ట్ ఆయనకు సడన్గా
ఈ శరీరం చనిపోతే ఏమవుతుంది అనే ఆలోచన వచ్చింది, ఏమవుతుందని విశ్లేషించుకున్నాడు. ఆ విశ్లేషణలో నేను ఇందాక అనుకున్న తీక్షణంగా విశ్లేషణ చేసుకుంటే ఆయనకు వీడిపోయింది. అది చాలామంది వీళ్ళు చెప్పడం ఎక్కడో చేసుకున్నది కంటిన్యూ, అవన్నీ వదిలేసేయండి. అది జరిగింది. ఇంకా ఆయన తర్వాత ఆయన సాధన ఏం చేయలేదు. ఆయన గ్రహించింది. ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు ఆ పుస్తకాలు తీసుకొచ్చి స్వామి చెప్పండి అంటే ఆయన చదువుతుంటే ఓ ఇదే అది అని ఆయన అంటే అర్థం ఏంటంటే ఇక్కడ శాస్త్రంలో ఈ చెప్పింది ఆయన అనుభవంలో వచ్చింది. అది చాలా నా ఉద్దేశంలో కూడా నాకు జరిగింది కూడా అదే. శాస్త్రం చదివి అద్వైతం సిద్ధి పొందడం కంటే ముందు గురువు ద్వారా ఒక సహాయం పొంది అద్వైత అయిన తర్వాత శాస్త్రం చదివితే అప్పుడు నీకు అర్థమైంది శాస్త్రం చెప్తాం లేదు అప్పుడు, లేదా నువ్వు మోసం చేసుకుంటున్నావా, నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావా అనేది శాస్త్రం చెప్తుంది. అంచేదే కానీ శాస్త్రం దగ్గర మొదలెడితే కష్టమేమో అని అంటే అలా అని ఎప్పుడు అని ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ శ్రీనివాసరావు గారే ఉన్నారు. ఎలా ఆయన సంస్కృతం, ఆయనకు వేరే గురువుడు లేడు. ఆయన సంస్కృతంలో దిట్ట చదువుకున్నాడు, మొత్తం గ్రహించిన అపారమైన సేవ చేశాడు. సో అంచేత మనకి ఏదో ఖచ్చితంగా ఇది అని చెప్పడానికి లేదు, అన్నిటికీ ఎగ్జాంపుల్స్ ఉన్నారు అక్కడ. ఎందరో మహానుభావులు అంటే ఒకటి అందులో ఆయన తత్వం అర్థమయ్యి అందరూ అందుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా గురుగారు, భారతీయులు ఎవరు అంటే భారతీయులు చాలా తక్కువ మంది తీసుకున్నారు, ఆయన తత్వం అర్థం చేసుకున్నారు. సహజం కదా, అద్వైతం చెప్పనండి రుచించదు గుమ్మని. ఎందుకంటే ఓ రాముడు, కృష్ణుడు, ఓ బొమ్మ, ఓ దేవత, మిరకల్స్ ఇలాంటివి ఉంటే జనం తప్పు కదా. అది ఒక స్థాయి వాళ్ళకి అవి అట్రాక్ట్ అవుతాయి. సహజం, అది ఎవరిని తప్పు పట్టడానికి ఏమీ లేదు. అది కానీ చాలా తక్కువ మంది ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్రశ్న ఉదించాలండి. నేను ఒకటే అడిగాను, ఐ మస్ట్ క్వశ్చన్. ఆ ప్రశ్న ఏమిటిది, నేనెవరు, ఈ ప్రపంచం ఎలా వచ్చింది, ఎవడు సృష్టించాడు? చాలా సింపుల్ అండి. అసలు మామూలుగా కూర్చుంటే చూడగానే ఒక ఆలోచన రావాలి, ఎవడు సృష్టించాడు అది ఇంత పెద్దదని? 50 లైట్ ఇయర్స్, ఎన్ని వేల కాంతి సంవత్సరాలకి అలా విస్ఫోటం అయిపోతుంది. అది బాబోయ్, దాన్ని సృష్టించాలంటే దానికి అవతల ఎవడో ఉండాలి. ఉండేది ఏ మెటీరియల్తో సృష్టించాడు? ఎంత ఆశ్చర్యం అండి ఇది. నీకు సందేహం రాదు. ఏదో 100 క్వశ్చన్లు వేస్తావు, సినిమా చూస్తాను,